నా జడ్జిమెంట్కి ఇంకా వాల్యూ ఉండదని చెప్తున్నా, ఇంక్లూడింగ్ కోర్ట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు ఉంది, అది ఆల్మోస్ట్ 5 ఏళ్ళ క్రితం జరిగినప్పుడు బాంబే పోలీసు సెకండ్ డే ఇట్ ఈస్ ఎ సూసైడ్, దేర్ ఈజ్ నో ఫౌల్ ప్లే అని చెప్పిన. దానికి 1 year ఈ రిపబ్లిక్ టీవీ, ఈటీవీ, ఆ టీవీ అంతా నడిపి సిబిఐని తీసుకొచ్చి సిబిఐ 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ బాంబే పోలీస్ సెకండ్ డే చెప్పింది. ఇప్పటికి కూడా సిబిఐని కూడా మేనేజ్ చేశారు అంటున్నారు. సో అప్పుడు ఇంకో మీనింగ్ లేదు కదా. మీకు ఏ ఇన్స్టిట్యూషన్, ఏ వ్యక్తి మీద కూడా మీకు నమ్మకం పోయినప్పుడు, మీరు నమ్మేదే మీరు నమ్మినప్పుడు ట్రూత్కి మీనింగ్ ఏంటి? ఇంకా అంటే చెప్తారు కదా, పీపుల్ ఆల్వేస్ బిలీవ్ వాట్ దే వాంటెడ్ టు బిలీవ్. That's what I'm saying. So then, if I believe what I want to believe without me having any source of truth, then truth has no meaning. Adapro. నా పాయింట్ ఏంటంటే, మీరు ఒక ట్వీట్ చేసినప్పుడు మీ అభిమానులు 5 లక్షలు అవచ్చు, 10 లక్షలు అవచ్చు, 20 లక్షలు అవచ్చు, వాళ్ళు దాన్ని సీరియస్గానే తీసుకుంటారని మీరు సీరియస్గా తీసుకోరు. ఎవరిని సీరియస్గా తీసుకోరు, అదే చెప్తున్నాను. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ నో వన్ టేక్స్ ఎనీబడి సీరియస్లీ. ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు శ్రీదేవి మరణం మీద నాకు డౌట్ ఉంది అని మీరంటే టోటల్గా జనం నమ్ముతారు. ఎందుకు మీరే చెప్తారు అది జనం నమ్ముతారని? చూసేసి ఆర్జీవీకి తెలిసినంత మనకు తెలియదు, ఆర్జీవీ చెప్పాడు అదే అని మీరు అనుకుంటున్నారు. అది పాయింట్. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, అది నేను చెప్తున్నా. అది మిమ్మల్ని నమ్మే కదా మిమ్మల్ని ఫాలో అవుతుంది. మోస్ట్లీ ఫాలోవర్స్ మన తిట్టడానికి ఆ క్యూరియాసిటీకి ఆడే 50 మందిని ఫాలో అవుతుంటాడు, 100-200 మందిని ఫాలో అవుతూ ఉంటారు. బట్ దేర్ ఆల్ ఎవెన్చువల్లీ వాళ్ళు చెప్పింది ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో ప్రాక్టికల్ ఎఫెక్ట్ వచ్చినప్పుడే దాని ఎఫెక్ట్, కానీ లేకపోతే అయిన రని చెప్పినట్టు సమ్ ఆఫ్ జీరోస్. ఎన్ని ఒపీనియన్స్ కలిసి ఏం చేసుకుంటారు దాన్ని? ఇప్పుడు మీరు మళ్ళీ ఆయన రాని దగ్గరికి వస్తే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? అంకోనియానా లేకపోతే జేమ్స్ హెగాటా? సార్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి టు టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ ఐ లెఫ్ట్ నా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఆబ్జెక్టివిజమో లేకపోతే నీషన్ ఇదన్నీ కూడా నేను వదిలేశాను లాస్ట్. కారణం ఈజ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆఫ్టర్ గాట్ ఇన్ టు గ్రాక్ అండ్ చాట్ జీపీటీ and all that, I realized that whatever I thought I know so far, that is nothing అని ఒక ఫండమెంటల్ ట్రూత్కి వచ్చాను. రియలైజేషన్. ఇప్పుడు